ఇక మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే మీనరాశి వారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక ఈ నెల లగ్నంలోనేమో బుధుడు, శని, శుక్రుడు సంచరిస్తున్నారు. రాహు కూడా. ద్వితీయ స్థానంలో రవి సంచరిస్తూ ఉన్నాడు. తృతీయ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. సప్తమ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతోంది ఈ నెల అన్నట్లయితే కనుక కాస్త కొంచెం ఏలినాటి శని ప్రభావము, ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం, ఇలాంటి కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఈ నెల అయితే మాత్రం మరీ అంత ఇబ్బందులు అయితే పర్వాలేదు, కొంచెం అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. మరీ అంత దారుణమైన పరిస్థితి అయితే మాత్రం కాదు, కంగారం పడిపోవాల్సిన అవసరం లేదు. అలా అని జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం నష్టపోతారు. ఏదైనా సరే ఈ నెలలో ముఖ్యంగా పార్ట్ టైమ్గా, అంటే ఇంకా ఎక్కువ అంటే చేసేదానికన్నా ఎక్కువ ఏదైనా ఉద్యోగం చేయాలని, కానీ పార్ట్ టైం బిజినెస్లు చేయాలని, ఖాళీగా ఉండకూడదని, కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని, ఇంకా సంపాదించాలని, ఇంకా దాచాలని, ఇంకా ఎదగాలని, ఇంకా ఏదో తెలుసుకోవాలి అని, ఇలాగా మీ మీద మీకు నమ్మకము, విశ్వాసము, ఎదగాలన్న కోరిక బాగా పుడతాయి. వీటి వల్ల ఏంటంటే బాగా కష్టపడతారు. కానీ విచిత్రం ఏంటంటే మీరు ఎంత ప్రయత్నం చేస్తారో అన్ని అవకాశాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే కష్టే ఫలి, బాగా కష్టపడిన వాళ్ళకి ఎప్పటికైనా ఫలితం వస్తుంది. కాకపోతే పరోపకార స్వభావం ఇది బాగా పెరిగిపోతుంది మీకు. కాకపోతే దానివల్ల ప్రస్తుతం ఫలితం కాకపోయినా ఏదో ఒక రోజు మీకు దానివల్ల ఏదో ప్రయోజనం ఉంటుంది. అంచేది ఏంటంటే అదేదో కథలో చెప్పినట్టుగా ఒకానొక సమయంలో ఒక మెకానికరు ఒక డాక్టర్ గారు కారు ఆగిపోతే రిపేర్ చేశాడు వర్షంలో. డాక్టర్ గారు అడుగుతాడు, ఏమయ్యా నీకు డబ్బులు ఇవ్వమంటావని. ఏమంటే నేను షెడ్లో ఉంటే కనుక అప్పుడు నేను మెకానికర్ని, అప్పుడు నేను ఖచ్చితంగా మీదే డబ్బులు తీసుకునేవాడిని. కానీ ఇప్పుడు మీరు దారిలో వెళ్తుంటే ఆగిపోతుంది, మీరు ఆపదలో ఆదుకున్నాను, ఇది నాకు పుణ్యం అని చేత ఇప్పుడు నేను మీ దగ్గర డబ్బులు తీసుకోనని చెప్తాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత దాని మెకానికర్కి యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు కరెక్ట్గా ఈ డాక్టర్ గారు హాస్పిటల్కే వెళ్తాడు వాడు. వెళితే అప్పుడు డాక్టర్ గారు వైద్యం చేస్తాడు, ఎవరో ఉండరు ఆ డబ్బులు ఇవ్వడానికి. వైద్యం చేసిన తర్వాత వీడికి బోల్డ్ డబ్బులు అయిపోతాయి. డాక్టర్ గారు మీ డబ్బులు జీతం ఎంత, ఈ యొక్క ఫీజు ఎంత అయిందని అడుగుతాడు. ఒరే నాయనా నీ ఫీజు అయితే చాలా అయిందిరా, కానీ నువ్వు కట్టుకోలేవు, కానీ ఒకనొక సమయంలో నా కారు ఆగిపోతే సహాయం చేసావు, అలాగే నీకు ఇప్పుడు సహాయం చేశాను రా నాయన, అంచేత అది అలా చెల్లు, అంచేత నువ్వు నాకు డబ్బులు కట్టగలదు అంటాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటి అంటే ఇతరులకి పరోపకారం చేయడం వల్ల ఆ రోజుకి ఆ రోజు ఫలితం రాకపోయినా ఏదో ఒక రోజు మన ఆపదలో ఉన్నప్పుడు అవతల వాళ్ళ యొక్క సహకారం మనకు లభిస్తుంది. అయితే ఈ కథ ఆధారంగా చేసుకుని మీరు కూడా ఏంటంటే ఇప్పుడు మీకు కష్టం ఉంటుంది, ఇప్పుడు మీరు పరోపకారం చేసినా మీకు లాభం కనపడదు, కానీ భవిష్యత్తులో దాని ప్రభావం మీరు చూస్తారు. ఆ రకమైన లక్షణాలు ఉన్నాయి. అయితే పరువుకి ప్రతిష్టతకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అలాగే గొప్పగా ఎదగాలన్న కోరిక, కీర్తి ప్రతిష్టల కోసం బాగా ప్రాకులాడతారు. అయితే విచిత్రం ఏమిటంటే అంటే కనుక వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. అది ఏ వ్యామోహమైనా అనవసరం. అది స్త్రీ పురుష వ్యామోహమా, శారీరక కోరిక, వాంఛ, వస్తువుల పట్ల కాపీనమా, కార్లు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా, లేకపోతే ఏదో సెల్ ఫోన్లా, లేకపోతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్సా, లేకపోతే ఏదో భూముల, ఇళ్ళ, రకరకాల ఏదైనా అనవసరం వ్యామోహాలు, ప్రతిదీ చూసిందల్లా కావాలనుకోవడం, వీటి వల్ల అప్పులు చేయడం, లేదా అనేక రకాల ఈఎంఐల ద్వారా కొనేయడం, ఆన్లైన్ షాపింగ్లు చేసేయడం, వీటి వల్ల ఇబ్బందులు. స్త్రీ పురుష వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, లేదా శారీరక కోరికలు, సుఖాలు, భోగాల కోసం ఎక్కువగా ప్రాకులాడడం, ఇలాంటి ప్రభావం బాగా కనపడుతుంది. ఎక్కువగా సుఖాన్ని కోరుకుంటారు, మంచి ఆహారాన్ని కోరుకుంటారు, లేదా బయట ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువ తినడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా ఏంటంటే లౌల్యం బాగా పెరిగిపోతుంది, ఆహార లౌల్యం. దీని ప్రభావం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి, బయట ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి, మనసుని అదుపులో ఉంచుకోండి. అయితే చేసే పనులు చాలా చకచకా చేస్తారు. మీరు ఏ పనైనా సరే తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే రాజకీయ నాయకులకి పదవి, కీర్తి ప్రతిష్టలు రాబోతున్నాయి, ప్రయత్నం చేయొచ్చు. అలాగే పట్టుదల, కృషి బాగా పెరుగుతాయి. కాకపోతే క్రయ విక్రయాల్లో జాగ్రత్త. ఏదైనా భూములు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, పొలాలు కానీ, గృహాలు కానీ, విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, లేదా వాహనాలు కానీ అమ్మేటప్పుడు, కొనేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా మీరు అంటే అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి, మీ దగ్గర స్తోమత లేకపోయినా కొనుగోలు చేయడానికి, అప్పులు చేసి కొనుగోలు చేయడానికి, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసి ఇబ్బందులు పడిపోతారు. కాబట్టి మీకు ఆ స్టామినా ఉందా, అవసరమా లేదా, దానివల్ల మీకు ప్రయోజనం ఉందా లేదా అనేది 1-10 సార్లు ఆలోచించుకోవడం. లేదా భూములు, స్థిరాస్తులు కొనేటప్పుడు ఒకసారి ఎంక్వైరీలు చేసుకోవడం, రిజిస్ట్రేషన్ల విషయంలో జాగ్రత్త తీసుకోవడం, లేదా ఆచితూచి వ్యవహరించడం, లిటిగేషన్ల వ్యవహారాల్లో జాగ్రత్తలు చూసుకోవడం, దానికి సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్లు తీసుకోవడం, ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతింటారు. కాబట్టి కొనొచ్చు ఈ నెలలో ఏదైనా సరే విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు కానీ, లేదా రియల్ ఎస్టేట్ పరమైనటువంటి భూములు కానీ, ఇళ్ల స్థలాలు, గృహాలు కానీ మీకు కొనుగోలు చేయొచ్చు. కానీ చాలా 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 1కి 10 సార్లు ఆర్థికంగా ఆలోచించుకోవాలి, డాక్యుమెంట్స్ పరంగా ఆలోచించుకోవాలి, సోషల్ పరంగా ఆలోచించుకుని ప్రయత్నం చేయండి. తద్వారా మీకు నష్టపోరు. ఈ నెలలో షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మంచిది కాదు, ఎందుకంటే చాలా నష్టాలు కనపడుతూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఆలస్యంగానే కుదురుతాయి. సంతాన ప్రయత్నాలు కూడా కొంచెం
జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి చేయించుకునేటటువంటి వారు కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్త. అలాని మరీ భయపడిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఏదైనా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాల యొక్క బలాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకసారి పర్సనల్ జాతకం కూడా చూపించుకొని లగ్న కుండల్లో గ్రహ బలాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుని దాన్ని బట్టి అవసరమైతే దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ఆ రకంగా వ్యవహారం చేసినట్లయితే రిస్కులు ఉండవు మీకు. కాబట్టి ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, లేకపోతే సంతాన ప్రయత్నాలు కానీ, ఏదైనా కొత్త ఇండస్ట్రీ పెట్టాలన్నా, వ్యాపారాలు పెట్టాలన్నా దానికి జాతక బలం కూడా అవసరం. కాబట్టి ఒకసారి ఆ రకంగా ప్రయత్నం చేసి అదరికి వెళ్ళండి. ఏదైనా సరే నూతన కార్యక్రమాల్లో విజయం కనపడుతుంది. నూతన ఒప్పందాలు, కాంట్రాక్టులు కుదురుతాయి. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. శక్తికి మించి పని చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ మాటకి సంఘంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఎక్కువ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ధైర్య సాహసోపేతమైన గుణాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ విదేశాల్లో ఉండేవారికి ఈ యొక్క ఉద్యోగాలు ఊగిసలాడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అలాగే అక్కడ ఏదైనా గృహం కొనుక్కోవాలనుకున్నా కావలసిన ప్రదేశాల్లో దొరక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ప్రయత్నం చేయండి. అయితే ధర్మం కోసం పోరాడతారు. దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన, పూజల్లో పాల్గొనడము, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయడము, చార్ధామ్ యాత్రలు లాంటివి చేయడము, ఇష్టమైన ప్రాంతాలు తిరగడము, ప్రేమించిన వ్యక్తులతో తిరగడము, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడము, దేవతాలయ దర్శనాలు చేయడము ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. దూరదృష్టితో ఆలోచించి పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. దురలవాట్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు పడినా కూడా మళ్ళా తిరిగి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రేమికుల మధ్య కూడా వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి. కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. జాగ్రత్త. అయితే మీకు తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ మీ తెలివితేటలు మీకు ఉపయోగపడవు, పక్కాడ ఉపయోగపడుతుంటాయి. దీనివల్ల కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఏదో తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మాతృపితృపూర్వక ఆస్తుల విషయంలో మాత్రం అనుకూలత కనపడుతోంది. కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ పని ప్రారంభం చేసినా సరే అది పూర్తయ్యేదాకా కూడా మీకు నిద్ర పట్టదు. అంతలా కష్టపడతారని చెప్పొచ్చు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ అన్నీ కూడా మీకు కష్టం మీద సాగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు కూడా ఏదైనా గతంలో రాసిన ఎగ్జామ్స్కి మాత్రం మంచి ఫలితాలు వచ్చినా కూడా ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ చదువు కోసం మనం మార్పులు తీసుకోవాలి, ఏ ప్రదేశంలో చదవాలి, ఏ కాలేజీలో చదవాలి, ఇలా కన్ఫ్యూజన్ కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా సలహాలు, పెద్దల యొక్క సలహాలు, మీకన్నా గొప్పవాళ్ళు తెలియని వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. అయితే కొత్త కంప్యూటర్ కోర్సులు కానీ, ఆన్లైన్ కోర్సులు కానీ మీకు బాగా రాణిస్తాయి. విదేశీ విద్య కోసం కూడా ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం చేయండి. కాకపోతే కనుక సులువుగా రావు. ఇంటర్వ్యూల్లో మాత్రం కొంచెం తొట్టుపాటుతనం కనపడుతుంది. కాన్ఫిడెన్స్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి అధికారుల యొక్క మెప్పు పొందడానికి, అంటే మీ పై వాళ్ళ యొక్క మెప్పు పొందడానికి, గొప్ప పొందడానికి బాగా తపన పడతారు. అలాగే మిమ్మల్ని కొంచెం వాడుకొని వదిలేసే వాళ్ళు కూడా పెరిగిపోతుంటారు. ఉద్యోగ కార్యాలయాలు మీ తోటివారు లాంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులందరూ కూడా. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే పర్మనెంట్ కోసం ప్రయత్నం చేసినా సరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఒడిదుడుకులు ఉన్నాయి. ఆ స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి తప్ప మరి భారీ లాభాలు అయితే లేవు. ఖచ్చితంగా డబ్బులు అయితే రొటేషన్ అవుతాయి. రుణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త తీసుకోండి. స్త్రీలకి భర్తతోటి సమస్యలు ఉన్నా కూడా అవి పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇంట్లో సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం అవుతాయి. అలాగే ఆభరణ యోగ్యత కనపడుతోంది. ఇష్టమైనటువంటి ఈ యొక్క వాహనాలు కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే తల్లిదండ్రుల నుంచి మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అలాగే చదువు కోసం కానీ, లేదా ఉద్యోగం కోసం కానీ, లేదా వ్యాపారాల కోసం కానీ చేసే ప్రయత్నాల్లో స్త్రీలకి స్వల్ప అనుకూలతలు అయితే కనపడుతూ ఉన్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి విజయాలు కనపడుతున్నాయి తప్ప సులువుగా ఏ పని అవ్వటం లేదు. కాబట్టి ఖచ్చితంగా దైవ బలము, గ్రహ బలం అవసరం. కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ